ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలపు దేవుని యొక్క వాగ్దానాన్ని వినడానికి సిద్ధంగా ఉందాం. అందరూ బైబిల్ తెరిచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఈ విధంగా రాయబడి ఉంది. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఇద్దరి ముగ్గురు మధ్య నివసించేటువంటి దేవుడు, మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామమున ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యకి దిగి వచ్చేసాడు. ఉదయకాల సమయంలో ప్రభు మన మధ్యకి దిగి వచ్చేసాడు. మనతో మాట్లాడుతున్నాడు, మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు ప్రభు. చాలాసార్లు ఒంటరిగా కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడే ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నీవు ఏక మనస్సు ఏక భావముతో నీ కుటుంబంలో భర్త భార్య బిడ్డలు కలిసి ప్రార్థన చేయాలి. నువ్వు ఆశీర్వదించబడినప్పటికీ కూడా అనేకుల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా నీవు నీ కుటుంబాల గురించి అనేకుల గురించి ప్రార్థన చేయాలి. కానీ నీవు నీ భర్త, నీవు నీ భార్య బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. వారి మధ్య ఉంటాను, నీ మధ్యన ఉంటాను అన్నటువంటి దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించి నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగల గొప్ప దేవుడు. పైన రాయబడినటువంటి మాటలు ఏదంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 18లో చాలా గొప్ప మాట రాయబడింది. ఈ ప్రార్థన చేసినప్పుడు నీవు భూమి మీద ఏమి బంధిస్తావో అది పరలోకంలో బంధించబడతాయి. ఆమె హావాబుడిగా నువ్వు భూమి మీద ఏంటి విప్పుతావో అది పరలోకంలో విప్పబడతావు. ఇద్దరు ముగ్గురు మధ్య నివసించు దేవుడు ఉదయకాల సమయంలో మన ప్రాంతాలకు వచ్చేస్తాడు, మన జీవితాల్లోకి వచ్చేస్తాడు, మన కుటుంబాలలోకి వచ్చేస్తాడు. వచ్చినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నా నామము పేరట నీవు ప్రార్థన చేయి, నీకు ఏమి కావాలని నేను ఇస్తాను. బట్ ఐ వాంట్ యూనిటీ ఇన్ యువర్ ప్రేయర్. ఏక మనసు నాకు కావాలి, ఏకతత్వము నాకు కావాలి. నువ్వు ఇప్పుడు ఏక మనస్సు ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో బలమైన కార్యాలను చూడబోతున్నావు, భీకర కార్యాలను చూడబోతున్నావు. అంటే గొప్ప రెస్పాన్స్ దేవుడు మనందరికీ, మీ కుటుంబానికి, పరిశుద్ధులు ప్రతి ఒక్కరికి తోడై నడిపించును గాక. ప్రేమ నమ్మకమైన పరలోకపుతాడు. ఇద్దరు ముగ్గురు కలిసి నా నామము పేరిట ప్రార్థన చేయి, వారి మధ్య నివసించేటువంటి దేవుడు ఆ మధ్యకి వచ్చిన విధానం బట్టి వందనాలు, మాతో మాట్లాడిన వాక్కు బట్టి వందనాలు. ఇదిగో మా అవసరతలు, ఇదిగో మా అక్కరతలు, ఇదిగో మా యొక్క స్థితిగతి పరిస్థితి. యేసు నామముల కార్యాలు జరిపించండి. అసమాధానం వారికి సమాధానం, ఇరుకు ఇబ్బందుల్లో వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. మమ్ములను, మా కుటుంబాలను, మా పరిచయాన్ని దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. యేసు నామమునే ప్రార్థన చేసుకుని నేను నమ్ముచున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెనలు మీకు కుటుంబాలకు మెండుగా తోడేని నడిపించిన కాక. ఆమేన్.